ఇంకొకటి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు సార్. మీరు రావడం మంచి చాలా బాగా అనిపించింది. తర్వాత వెంచర్ ను చూడడం ప్రతిదీ విపులీకరంగా చూసేసి మాకు కొంచెం అప్డేట్స్ కూడా చేయడం జరిగింది. కాబట్టి 100% ఏదైతే మీరు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా మంచిగా అనిపిస్తాయి. టీం పరంగా కూడా ఇంకా కూడా మున్మందంలో చెప్పడం కాదు సార్, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా మీరు అనుకున్న అయితే మా మీద ఆశయాలు హోప్ పెట్టడం జరిగిందో ఖచ్చితంగా మేము ముందులో ఉంటామని, ప్లస్ ఏదో 1 నుంచి 10 మంది 10 నుంచి 100 అని చెప్పడం జరిగింది. 100% మూవ్మెంట్ అనేది చేస్తామని ఖచ్చితంగా చేస్తాం సార్. 100%. ఈ రోజు ఏదైతే మీరు వచ్చిన వేళలో ఇంకా చాలా మంది గ్యాదరింగ్ ఉండే, కాకపోతే ఏంటంటే ఇది వెంచర్ అనే మూమెంట్ తోని మేము మినిమం గ్యాదరింగ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మళ్ళా 1 కాదు, ఒక 3 నుంచి 4 అప్డేట్స్, ప్లాట్స్ పరంగా, వెంచర్ల పరంగా, రీసెర్చ్ పరంగా చూసేసుకొని మళ్ళీ ఒకసారి మేము వెల్కమ్ చెప్తామని సభాముఖంగా తెలియజేస్తుంది సార్. ఖచ్చితంగా 100% మేము ముందే ఉంటామని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీనివాస్, అందరూ ఒకతోటే ఉన్నారా? లేదు సార్, నేను అలాగున్నా సార్. ఓకే, మాట్లాడు. నా ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది, తొందరగా మాట్లాడదామని. సార్, ఏలుభూమి కుటుంబ సభ్యులకు నమస్కారం సార్. ఏమనుకోదు, మ్యూట్ చేసుకుంటున్నా వీడియోను. మాట్లాడు సతీష్ గారు. హలో సార్. మాట్లాడు శ్రీనివాస్. సార్ మొదటగా నేను మన దుర్పిహెచ్చి శ్రీనివాస్ నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే రియల్ భూమి కాన్సెప్ట్ని తీసుకొచ్చి మాకు ఒక ప్లాట్ఫామ్ని ఇచ్చినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మాకు ప్రతి విషయంలో అప్డేట్ మన రోహిత్ సార్ కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేస్తుండు సార్. ఎస్పెషల్లీ రత్నం సార్కు థ్యాంక్ యూ. వికారాబాద్ను నాకు అంటే ఇంట్రడ్యూస్ సార్ ద్వారా అయినాను. అదేవిధంగా ఈరోజు వికారాబాద్కు అంత దూరం నుంచి ట్రావెల్ చేసి గుంటూరుకెంచి హైదరాబాద్ నుంచి మళ్ళీ వికారాబాద్ దానికి వచ్చినటువంటి మన కోట శ్రీనివాసరావు సార్ గారికి మా వికారాబాద్ తరపు నుంచి మీ ఇద్దరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. మాకు ఈ వెంచరు అంటే మేము 1 నెల నుంచి వెయిట్ చేస్తున్నాం సార్, ఈ వెంచర్ను చూద్దాం అన్నట్టు. ఎక్కడంటే మాకు బిజినెస్ స్టార్ట్ కాలేదు, మేము ఇంకా అంటే టీమ్ గ్రోత్ చేసుకుందాం అని చెప్పి అదే ప్లాన్లో ఉన్నాము. కొంచెం డిలే అయింది మధ్యలో, దానికి మేము బాగా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు ఈరోజు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు మా టీం అంతా బాగా యాక్టివ్ అయిపోయింది సార్. చాలామందిని ఎక్స్పెక్ట్ చేసిన, కానీ టైం తప్పి ఒక 10 మంది 15 మందిని నేను ఈరోజు అక్కడికి తోలుకురావడం జరిగింది. వచ్చినప్పుడు కనీసం ఒక 50 మెంబర్కి ఎప్పుడు తక్కువ ఉండరు సార్ నేను పిలిస్తే. మ్యాక్సిమం ఈరోజు మా లోకల్ ఉన్న టీం అంతా మొత్తం మార్కెటింగ్లో మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు అందరూ. మాకు వెంచరు ఒకటి క్లోజ్ చేసుకుంటాం సార్. అదేవిధంగా సార్ కోట శ్రీనివాసరావు సార్ చెప్పినట్లు ఈ ఉగాది నుంచి అన్ని బిజినెస్లు మాకు ఏవైతే బిజినెస్ అప్పచెప్తారో దాన్ని మేము ముందుకు తీసుకుపోనికి ప్రయత్నం చేద్దామని ప్లాన్ చేస్తున్నాం సార్. రేపటి నుంచి కూడా టీం గ్రోత్ ఎట్లా చేయాలనేది ప్రతి ఒక్కరికి నేను అందరికీ ఫోన్లు చేసి, వాళ్ళు ఏదైతే టీంలు ఉన్నాయో కిందికి ఆ టీంలకు ఖచ్చితంగా వాళ్ళకు 10 మందికి వాళ్ళకు ఫోన్లు చేసి చెప్పి ఆ కింది టీంను యాక్టివ్ చేయమని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది సార్. రేపటి నుంచి ఖచ్చితంగా టీం గ్రో అవుతుంది. ఉగాది కల్లా నేను ఒక 1000 అని మేము ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాను సార్. 1000 మెంబర్స్ ఖచ్చితంగా నాది ఇప్పుడు ఒక 553 వరకు ఉంది. ఇంకో 1000 మెంబర్స్ను ఖచ్చితంగా చేస్తా అని చెప్పి మేము అనుకుంటున్నాము. మా టీం కూడా సపోర్ట్ చేస్తుంది. కొంతమంది బిజినెస్ ఇంకా టీమే కదా, ఇంకా బిజినెస్ స్టార్ట్ కాలేదు కదా అన్నట్టు ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ ఉగాది వరకు అన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పి వికారాబాద్ తరపు నుంచి నేను మాటిస్తున్నా సార్. ప్రతి ఒక్కరికి అందరికీ ఈ రియల్ భూమి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్, యూ డిడ్ గ్రేట్ ఎఫర్ట్స్. ఖచ్చితంగా రేపు ల్యాండ్ లార్డ్ తో మాట్లాడిన తర్వాత, ప్రైస్ డిసైడ్ అయిన తర్వాత కేవలం 10 రోజుల టైం ఇవ్వడం జరుగుద్ది. ఆ లోపు మీరు అందరూ కస్టమర్స్ రెడీ చేసుకుంటే అప్పుడు మనం లాంచ్ చేయడం జరుగుద్ది. ఈ లోపే శ్రీనివాస్ నాయుడు గారిని, రోహిత్ గారిని హైదరాబాద్ రమ్మని, వీరికి అబ్బాయి చౌదరి గారిని కూడా రమ్మని చెప్పేసి అది ఫైనల్ చేసేద్దాం. నేను ఆల్రెడీ పూర్తిగా వివరించడం కూడా జరిగింది. నేను కోట శ్రీనివాసరావు గారు ఇద్దరం కలిపి రోహిత్ గారికి, శ్రీనివాస్ నాయుడు గారికి టోటల్ ఈ రోజు విజిట్ గురించి. సో డెఫినెట్ గా మీకు మంచి ప్రైస్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మంచి ప్రైస్
అమ్మడానికి కూడా ప్రయత్నం చేద్దాం. 2 విధాల మన రియల్ ఎస్టేట్ రూల్ ప్రకారం అమ్మిన కస్టమర్ గాని కొన్న కస్టమర్ గాని ఇద్దరు కూడా తృప్తి పడాలి. సో ఆ విధంగా మనం ముందుకు వెళ్దాం. ఖచ్చితంగా ఆ బాటలో ఈ 139 ప్లాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ముందే మీరు డిసైడ్ చేసుకుంటే దాన్ని బట్టి మనం ఎలా ముందుకు వెళ్దాం అనేది మీకు గైడ్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం మనం ముందుకు వెళ్దాం. డెఫినెట్ గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ ఎవరు చేశారు అన్నది కాదు, ఎండ్ ఎవరు చేశారు త్వరగా అనేది రేపు క్వశ్చన్. కాబట్టి దానికి రెడీగా ఉండాలని చెప్పేసి వికారాబాద్ టీమ్ ను సజెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ వికారాబాద్ టీమ్. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ హరీష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రియల్ భూమ్ వ్యవస్థాపకులు, రియల్ భూమ్ సృష్టికర్త, రియల్ భూమ్ పితామహులు దుప్షెట్టి శ్రీనివాస్ గారికి, రియల్ భూమ్ పెద్ద కుటుంబాన్ని పరిచయం చేసిన రోహిత్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని జూమ్ సెషన్ ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్న ట్రబుల్ షూటర్ వెంకటరత్నం గారికి మనం చేసుకోగలుగుతాం. నమస్కారాలు తెలియజేస్తూ చేసుకోండి సార్ మ్యూట్ చేసుకోండి. హరీష్ బాబు గారు నేను మ్యూట్ ఆల్ చేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను అప్డేట్ చెప్పినాక నాకు ఒక 2 minutes ఎక్స్ట్రా టైం కావాలి సార్. ఓకే, ప్లీజ్ గో హెడ్. ఈరోజు నా అప్డేట్స్ ఏంటంటే, రాజమండ్రి నుంచి ఒక 3 అసోసియేట్స్ ని జాయిన్ చేస్తున్నాను. అదే శ్రీకాకుళం నుంచి ఒక 2, గుంటూరు నుంచి 5, ఒంగోలు నుంచి 3, చిలుకలూరిపేట నుంచి 3, అదేవిధంగా పొదిలి నుంచి టీము చాలా స్పీడ్ గా కదులుతోంది. అక్కడి నుంచి ఒక 4 వచ్చారు ఈరోజు అసోసియేట్స్ గా. ఖమ్మం నుంచి ఈరోజు ఖమ్మం చింతగుర్తి సైట్ ఉదయం ఒక 2 కస్టమర్లతో మాట్లాడడం జరిగింది. ఈరోజు ఒక 14 మందికి నేను చింతగుర్తి సైట్ గురించి కొత్త వాళ్లకు కాల్ చేయడం జరిగింది. మార్నింగ్ 2 సైట్ విజిట్స్ అయిపోయాయి. అవి కూడా మనకు రేపు మాక్సిమం యాక్చువల్ గా ఇవాళనే బుకింగ్ డే అయ్యేది, అది రేపటికి పోస్ట్ పోన్ అయింది. రేపు క్లోజ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొత్త అసోసియేట్స్ తోటి మాట్లాడుతున్నాను. సూర్యాపేటలో కూడా ఒక మీటింగ్ అనుకున్నాము, వాళ్ళతో కూడా ఈ రోజు మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా టైం ఇస్తారు. మొన్నటి వరకు మ్యారేజెస్ అవన్నీ ఉండి ఫంక్షన్లు ఉండేసరికి అందుబాటులో రాలేకపోయారు. ఈ రోజు కొంతమందిని వాళ్ళల్లో కొంత బర్నింగ్ నింపడం జరిగింది, కొంచెం ఫైర్ ని నింపడం జరిగింది. వాళ్ళు కూడా యాక్టివ్ అయ్యారు. వాళ్ళతో కూడా నేను మాట్లాడుతున్నాను. త్వరలో ఖమ్మం సూర్యాపేటలో ఒక మెగా మీట్ కు నేను ప్లాన్ చేసుకుంటున్నాను. కోదాడు, అదేవిధంగా సూర్యాపేటతో పాటు సూర్యాపేటలో టీం వచ్చిన తర్వాత వాటితో పాటు జనగాం టీం కూడా సూర్యాపేట జనగాం 2 కలిపి సూర్యాపేటలో ప్లాన్ చేస్తున్నాము. ఆ తర్వాత జనగాంలో కొత్త టీంని ప్లాన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాను సార్. ఇవి ఈ రోజు నా అప్డేట్స్. ఈరోజు నేను ఖమ్మంలో ఒక అసోసియేట్ తోటి మాట్లాడాను. మన అసోసియేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని మాటల్లో చాలా నిరుత్సాహం కనపడింది. ఆ అసోసియేట్ పేరు చెప్పను, కానీ అతని మాటల్లో చాలా నిరుత్సాహం కనపడింది. అసలు కంప్లీట్ గా రియల్ భూమ్ అనేది రియల్ భూమ్ నిజంగా మార్కెట్ భూమ్ ఉందా, రియల్ ఎస్టేట్ భూమ్ ఉందా, లేని టైంలో ఈ రోజు ఒత్తిడి ఎక్కువ అవుతుంది నా మీద అనేది వారు మాట్లాడడం జరిగింది. నేను ఒకటే మాట చెప్తున్నాను సార్, అలాంటి ఆలోచన ఎవరికైనా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ లో చాలా వింటున్నాం, మార్కెట్ భూమి లేదని, మార్కెట్ పడిపోయిందని. రియల్ ఎస్టేట్ భూమి పడిపోయింది, మార్కెట్ భూమి పడిపోయింది, ఆపర్చునిటీస్ లేవు అని. కానీ నేను ఒక మాట చెప్తాను, రియల్ భూమ్ మార్కెట్ లో మొదలవదు సార్. రియల్ భూమ్ రియల్ మార్కెట్ లో మొదలవదు. రియల్ భూమ్ మన మనసులో మొదలవుతుంది ఫస్ట్ స్టార్టింగ్. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ముందు ఒప్పుకోవాలి. ఫస్ట్ మనం నమ్ముతున్నామా, నిజంగా మనం నమ్మి పనిచేస్తున్నామా? రియల్ భూమ్ ని 100% మనం నమ్మామా? మనం ఒకళ్ళకు రియల్ భూమ్ కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు కాన్ఫిడెంట్ గా మనం చెప్పగలుగుతున్నామా? ఈ రియల్ భూమ్ సంస్థని నేనే ఓన్ చేసుకున్నాను, నేనే రియల్ భూమ్ సంస్థని ఏర్పాటు చేశాను. శ్రీనివాస్ నాయుడు గారు, రోహిత్ గారు, వెంకటరత్నం గారు, కోట శ్రీనివాస్ గారు ఎలా రియల్ భూమ్ గురించి చెప్తున్నారో, నేను కూడా ఎలా రియల్ భూమ్ గురించి చెప్తున్నామో
ఎలా ఓన్ చేసుకుని చెప్తున్నామో ఇది నా సంస్థ అని మనం చెప్పగలుగుతున్నామా అనేది మనం క్వశ్చన్ వేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే మన మీద మనకు కాన్ఫిడెంట్ లేనప్పుడు మన కంపెనీ మీద కాన్ఫిడెంట్ ఉండదు. కంపెనీ మీద మన మీద కాన్ఫిడెంట్ లేనప్పుడు కస్టమర్ కు మనం కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోతాం. ఎప్పుడైతే మనలో నమ్మకం వచ్చిన రోజు, మనలో యాక్షన్ మొదలైన రోజు, మనలో భయం పోయిన రోజే ఖచ్చితంగా రియల్ భూమిని ఒక స్థాయికి తీసుకుపోయే అర్హత మనకు ఉంటుంది, ఆ అవకాశం మనకు వస్తుంది. అసలు రియల్ భూమి గురించి మనం అర్థం చేసుకునేది ఎంత? నేను రియల్ భూము నరనరాన నేను రియల్ భూమిని నమ్మాను. రియల్ భూమి గురించి ఎంత ప్రజెంటేషన్ నేను చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తుంటాయి. అతనిలో అంత ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది రియల్ భూమి గురించి అంత. ఈరోజు మా బాబు డాక్టర్ నా గుండె మీద స్టెత్ పెట్టి టెస్ట్ చేస్తున్నప్పుడు, ఏంటి డాడీ నీ గుండె లబ్ డబ్ అని మానేసి రియల్ భూమ్ 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 అంటుంది అంటున్నాడు. అంటే నేను ఆ ప్రజెంటేషన్స్ అట్లా ఇస్తున్నప్పుడు వాళ్ళల్లో పిల్లల్లో కానీ ఫ్యామిలీలో కానీ ఒక రియల్ భూమ్ అనే కాన్సెప్ట్ ని ఎంత బాగా చెప్తున్నారు అనేది వాళ్ళు కూడా కంప్లీట్ గా అర్థం చేసుకోగలుగుతున్నారు అనమాట. అలా ఎప్పుడైతే మనలో మన రియల్ భూమ్ కంపెనీని ఇంజెక్ట్ చేసుకుంటామో, ఎప్పుడైతే రియల్ భూమిని మనం కంపెనీని నమ్మి పని చేస్తామో అప్పుడే మనకు రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా కనపడతాయి. ఈరోజు నేను అసోసియేట్స్ తోటి చాలా మంది కొత్త వాళ్ళని పరిచయం చేసుకొని మాట్లాడుతుంటే వాళ్ళు విన్నాక వెంటనే నా ఆధార్ కార్డు పంపించాను, అసోసియేట్ గా జాయిన్ చేయండి, కోడ్ ఇవ్వండి అంటే అక్కడ కోడ్ ఫ్రీగా ఇస్తున్నాము. మ్యూట్ చేసుకోండి సార్. ఒక మాట చెప్తాను సార్, ఈ ప్రపంచంలో అవకాశం చాలా చాలా తక్కువేం కాదు, చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ అవకాశాలను పట్టుకునే మనుషులే లేరు. ఒక గొప్ప అవకాశం మనకు రియల్ ఎస్టేట్ లో రియల్ భూమ్ అవకాశం వచ్చింది. టైం పాస్ చేయకుండా ఖచ్చితంగా రియల్ భూమ్ చేయి పట్టుకొని నడుద్దాం. ఒక గొప్ప అవకాశం. ఈరోజు రియల్ ఎస్టేట్ మార్కెట్ నిజంగా పొల్యూట్ అయిపోయింది సార్. ఏ సిటీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ పొల్యూట్ అయిపోతుంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ లో మనని వాడుకోవడం తప్ప మనని ఆర్థికంగా నిలబెట్టే వాళ్ళు చాలా చాలా తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అలాంటి టైంలో శ్రీనివాస్ నాయుడు గారి రూపంలో ఒక గొప్ప అవకాశం మనకు రియల్ భూమ్ అవకాశం వచ్చింది. ఈ రియల్ భూమ్ ని అందిపుచ్చుకొని మనం ముందుకెళ్తే మన లైఫే చేంజ్, మన జీవితమే మారిపోతుంది. మన దగ్గర మంచి వెంచర్ ఉంది, మంచి టీం ఉంది, మంచి సమయం ఉంది. ఈ సమయాన్ని అద్భుతంగా మార్చుకుంటే మన లైఫ్ అనేది మారిపోతుంది. మనకు ఒకటే కావాలి, ఫైర్ ఇన్ ద హార్ట్. మన గుండెల్లో మంట రగలాలి రియల్ భూమ్ గురించి. ఎవరికి చెప్పినా మన రియల్ భూమ్ మాట ఎవరికి చెప్పినా వాళ్ళ గుండెకు తాకాలి. ఎస్, ఫ్యూచర్ నాకు రియల్ భూమ్ కనిపిస్తుంది, రియల్ భూమ్ లో ఎక్కువ మొత్తంలో మనం సంపాదించుకునే ఒక గొప్ప అవకాశం మనకు రియల్ భూమ్ లో ఉంది అని మంటలు రగిల్చాలి. మంట రగిల్చాలి అంటే ముందు మనలో బర్నింగ్ రావాలి, ముందు మనం ఓన్ చేసుకోవాలి. మన నరనరాన రియల్ భూమ్ కాన్సెప్ట్ ని మనం అద్భుతంగా చెప్పే ప్రజెంటేషన్ స్కిల్స్ మన దగ్గర తయారు చేసుకోవాలి. మనం ఒక్కసారి 100% ఫోకస్ తో పని చేస్తే 50 ప్లాట్స్ అమ్మటం పెద్ద విషయమే కాదు. ఈజీగా ఎయిర్ కు కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతాయి 50 ప్లాట్స్. ఫోకస్, మన దగ్గర ఉన్న టీం అంత పవర్ఫుల్ ఉన్న టీముని మనమే తక్కువ అంచనా వేసుకుంటున్నాం. మనలో భూమి ఉంది, మనలో నిజంగా భూమి ఉందా అని మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. డౌట్ కాదు, ఫియర్ కాదు, మనలో ఉందా లేదా, నేను అమ్మగలుగుతానా అనే డౌట్ కాదు, భయం కాదు, మనలో యాక్షన్ మాత్రమే. ఆ యాక్షన్ డౌట్ ని ఫియర్ ని పారదోలుతుంది. అందుకే డైలీ 20 కాల్స్ చేద్దాం, డైలీ 5 సైట్ విజిట్స్ పెడదాం, డైలీ ఒక క్లోజింగ్ పెడదాం, బుకింగ్ పెడదాం. ఈ 20 డేస్ మనం కలిసికట్టుగా పనిచేద్దాం. మార్చిని అంత ఈజీగా వదిలిపెట్టొద్దండి. మార్చిలో మిరాకిల్స్ చేయాలి. రియల్ భూమ్ పవర్ ఏంటో ప్రపంచానికి తెలియాలి. రియల్ భూమ్ పవర్ ఏంటో
అసోసియేట్స్ తెలియాలి, రియల్ బూమ్ పవర్ ఏంటో కొత్తగా వేస్తున్న వెంచర్స్ వేస్తున్న యాజమాన్యాలకు తెలవాలి. అసలు రియల్ భూమి రియల్ ఎస్టేట్ ని ఇలానా నడిపించేది అని ప్రతి రియల్ ఎస్టేట్ ని నడిపించే ప్రతి యాజమానికి తెలియాలి. అంత పవర్ రియల్ ఎస్టేట్ లో ఉంది, రియల్ భూమ్ లో ఉందండి. ఎందుకంటే నేను ప్రతిదీ అర్థం చేసుకున్న కాబట్టి నా మనసు నుంచి వస్తున్న మాటలు ఇవి. ఆ రియల్ ఎస్టేట్, ఆ రియల్ భూమిలో అంత దమ్ము ఉంది. అంత చక్కటి కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తున్నప్పుడు రియల్ భూమిని మనం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు. మనతో పాటు మన కుటుంబాలకు, మన ఫ్రెండ్స్ కు ఎంతో మందిని రియల్ భూమిలోకి తీసుకొచ్చి కంజెస్టెడ్ లైఫ్ నుంచి బయటపడే విధంగా మనం వాళ్ళని తయారు చేయాలి. నిజంగా రియల్ భూమి ఇన్ రియల్ ఎస్టేట్, రియల్ భూమి ఇన్ రియల్ ఎస్టేట్ స్టార్ట్ ఫ్రమ్ రీడ్ ఫైర్ ఇన్ ద హార్ట్. ప్రతి ఒక్కళ్ళం స్టార్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికైనా మన మనసులో ఏమైనా అనుమానాలుంటే చెరిపేయండి. మనస్ఫూర్తిగా రియల్ ఎస్టేట్ లోకి అద్భుతంగా వచ్చింది. రియల్ ఎస్టేట్ వ్యవస్థని మార్చడానికి, రియల్ ఎస్టేట్ లో గొప్పగా సంపాదించడానికి, మనం ఎదగటానికి మనకు అద్భుతమైన వేదికని తయారు చేసిందే రియల్ భూమ్. రండి, కలిసి పని చేద్దాం, కలిసి సంపాదిద్దాం. ఇందులో అసోసియేట్ గా జాయిన్ అయితేనే, ఇందులో ఎక్కడో అసోసియేట్ కాదు, అసోసియేట్ గా జాయిన్ అయితేనే కంపెనీ మనది అని అనుకోవడం. అసోసియేట్ జాయిన్ అయితేనే రియల్ భూమ్ పార్ట్నర్ గా గుర్తింపే ఇందులో. కాబట్టి ఎవరు కష్టపడతారో, ఎవరు ఎదుగుతారో వాళ్ళకే పెద్దపీట వేస్తుంది రియల్ భూమ్. మనస్ఫూర్తిగా ముందుకు రావాలని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ అనండి ఈ అవకాశం ఇచ్చిన వెంకటరత్నం గారికి. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ బాబు గారు. ఎప్పుడైనా బెల్లీలో ఫైర్ ఉండాలి. వారు చెప్పింది చాలా ఎగ్జాక్ట్ చెప్పారు. ఈరోజు ప్రతి చిన్నదానికి నైరాశ్యం చెందే ఒక చిన్నపిల్లల మెంటాలిటీ చాలా మంది దగ్గర ఉంటుంది. అయితే చాలాసార్లు మీకు చెప్పాను, ఇంకొకసారి కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఒక్క నిమిషంలో. ప్రతి మనిషిలో బర్నింగ్ డిజైర్ అనేది ఉంటుందండి. ఆ బర్నింగ్ డిజైర్ ఎలా ఉంటుంది అంటే, ఇంకో క్షణంలో నువ్వు చచ్చిపోతావు అంటే నీ బాడీలో ఉన్న ఎనర్జీని అంతా బయటికి ఏ రీతిగా రావాలనో ఆ రీతిగా ఉండాలి నీ బర్నింగ్. ప్రపంచం తల్లకిందులైనా సరే, నేను ఏమైపోయినా సరే నేను అనుకున్నది సాధించగలగాలి. ఇందాకే ఖమ్మం మీటింగ్ లో చెప్పాను నేను, ఒక్కసారి కమిట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ కమిట్మెంట్ నెరవేర్చలేకపోతే చచ్చిపోయినా ఒకటే. మీకు బర్నింగ్ డిజైర్ అంటే, మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అందరు లగాన్ సినిమా, లగాన్ కాదు, గుర్తు రావట్లేదు, అమీర్ ఖాన్ సినిమా దంగల్ సినిమాలో చూపించాడు. నేను చాలా సార్లు చెప్పాను, దంగల్ సినిమా కంటే ముందు నేను చాలా సార్లు నా టీమ్ కు మోటివేషన్ చేయడానికి బర్నింగ్ డిజైర్ అంటే ఎలా ఉంటుంది అని చెప్తాను. ఒక గురువు శిష్యుడు ఇద్దరు ప్రతిరోజు 8కి వెళ్ళి స్నానానికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఈ శిష్యుడు అడుగుతా ఉండేవాడు, గురువు గారు బర్నింగ్ డిజైర్ అంటే ఏంటి అని. నేను అడుగుతా ఉన్నప్పుడు గురువు గారు ఒక మాట చెప్పారు, అరే సమయం వచ్చినప్పుడు, సమయం ఆసన్నమైనప్పుడు నీకు చెప్పని చెప్పేసి. ఇద్దరు స్నానానికి వెళ్ళారు, ఇద్దరు మునుగుతా ఉన్నారు. మునిగేటప్పుడు గురువు గారు ఏం చేశారు అంటే, శిష్యుడు మునగంగానే అతని నెత్తి మీద చెయ్యి పెట్టి అలాగే అదిం పట్టుకున్నాడు. శిష్యుడు ఏమనుకున్నా అంటే, ఏదో గురువు గారు తమాషాకు నన్ను అదిం పెట్టారేమోలే అని చెప్పేసి ఒక 30 సెకండ్స్, ఒక 1 మినిట్ ఆగాడు. గురువు గారు వదలట్లేదు, ఇంకా గట్టిగా అదులుతున్నాడు. ఎప్పుడైతే నేలలో ఉంటాడో ఆటోమేటిక్ గా ఊపిరాడదు కదా. సో ఆటోమేటిక్ గా ఏం చేశాడు, ఇతను బలాన్ని పెంచాడు అలాగైనా బయటికి రావాలని. కానీ గురుగారు ఇంకా గట్టిగా వచ్చారు. అయ్యో బాబాయ్, నేను ఇంక ఇలా ఉంటే చచ్చిపోతాను రా దేవుడు అని చెప్పేసి టోటల్ బాడీలో ఉన్నటువంటి ఎనర్జీ మొత్తాన్ని కూడకట్టుకొని ఒక్కసారిగా గురువు గారి చేతిని బయటకు అడిపోయేటట్లు అడిగి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి, గురువు గారు ఇంకొక సెకండ్ అయితే నేను చచ్చిపోయి ఉండేవాడిని, మీరు ఇంత పని చేశారేంటి, నన్ను చంపేద్దాం అనుకున్నారా అని అడిగాడు. విషయాలు నువ్వు ఎప్పుడు అడుగుతా ఉంటావే, బర్నింగ్ డిజైర్ అంటే ఏంది గురువు గారు అన్నావే. ఇప్పుడు నువ్వు ఏదైతే బతకాలి అన్న ఆశ నీలో ఏదైతే ఉందో, నీ టోటల్ ఎనర్జీ తీసుకొని నువ్వు ఏ రీతిగా అయితే బతికావో ఆ రీతిగా ఉండాలి నీ డిజైర్. దట్ ఈస్ కాల్డ్ బర్నింగ్ డిజైర్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఉన్న ప్రతి అసోసియేట్ కూడా ఒట్టిగా డబ్బు సంపాదించాలంటే కాదు, నాతో పాటు 10 మందికి నేను డబ్బు సంపాదించి పెట్టడమే కాదు, నా ఫ్యామిలీ నేను లగ్జరీగా బతకాలి అంటే నేను చెప్పిన పని చేసుకుంటూ
వస్తా ఉంటే ఆ చివరి నిమిషం వరకు నీకు ఖచ్చితంగా నీవు అనుకున్నది నీ ఏదైతే డిజైన్ ఉందో డెఫినెట్ గా ఆ డిజైన్ నువ్వు ఫుల్ఫిల్ చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరిలో బర్నింగ్ డిజైర్ ను అవసరానికి తగ్గట్టుగా మీరు వినియోగించుకోగలిగితే ఆ డిజైర్ అందరిలో ఉంటుంది. కానీ ఎప్పుడు ఎక్కడ ఏ రీతిగా మీరు ఉపయోగపెడతారని చెప్పేసి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఈ రోజున రియల్ భూమిలో ప్రతి ఒక్క అసోసియేట్ ఈ 70 మందే కాకుండా ఈ 70 మంది కింద ఉన్నటువంటి 90,000 మందిలో కనీసం ఒక 10% మెంబర్స్ అయినా మీరు బర్నింగ్ డిజైర్ కలుగు చేయగలిగితే మన రియల్ భూమి ఇలా ఉండదండి, ఈ జూమ్ మీటింగ్ ఇలా ఉండదు. కాబట్టి ఈ రోజు నేను ఆ బర్నింగ్ డిజైన్ నేను వికారాబాద్ టీంలో చూశాను, ఖమ్మం టీంలో చాలా సార్లు చూశాను. కానీ ఆ డిజైన్ మళ్ళీ చల్లారిపోకూడదు. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్క రోజుతో పాటు కంటిన్యూటీ ఈజ్ ముఖ్యం. లీడర్కి అది కావాల్సింది. సో మీ అందరు కూడా తోటి వారిని డిజైన్ గుర్తు చేస్తూ వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ మీతో పాటు వాళ్ళు ఒక్కొక్కరు డిమోటివేట్ అవుతారు అని వాళ్ళని మళ్ళీ పట్టుకురావాలి. మళ్ళీ మీరు సెల్ఫ్ మోటివేట్ కావాలి. ఆ రీతిగా ముందుకు తీసుకెళ్ళగలిగితే అందరం కలిసి అనుకున్న రీతిగా అనుకున్న టైంలో సాధించడానికి 100% అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అందరు కూడా ఆ రీతిగా ముందుకు పయనిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి హరీష్ బాబు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ దుమ్శెట్టి శ్రీనివాస్ నాయుడు గారిని ఈరోజు అప్డేట్స్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. శ్రీనివాస్ నాయుడు గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముందుగా వికారాబాద్ వెళ్ళి మొత్తం టోటల్ సెట్ చేసుకొని మంచి బర్నింగ్ డిజైర్ తోటి మన వెంకటరత్నం గారు శ్రీనివాస్ గారు చక్కగా అందరితోటి ప్లాన్ చేసి వచ్చారు. కాబట్టి వాళ్ళు ప్లాన్ చేసిన దాన్ని ఖచ్చితంగా ఒకసారి రేట్ విషయం అదంతా మాట్లాడుకొని ఇమీడియట్గా టేకప్ చేసి ముందుకెళ్దాం. ఎందుకంటే వికారాబాద్ అనేది మా గుంటూరు నుంచి కూడా డైరెక్ట్ ట్రైన్ ఉంది పల్నాడు. హ్యాపీగా మేము కూడా రావచ్చు పోవచ్చు అన్నది ఒక లెక్క అయితే తేలిపోయింది మాకు. కాబట్టి ఇందాక మన రత్నం గారు కోటా శ్రీనివాస్ గారు ఛాలెంజ్కి తీసుకొని చేద్దామని చెప్పేసి అన్నారు. దానికి ఖచ్చితంగా గుంటూరు టీమా, ఖమ్మం టీమా, వికారాబాద్ ఇప్పుడు 3 టీంలు అయినాయి అనుకున్నాం. ఇంకొచ్చేసేసి 4వ టీం ఒకదాన్ని రెడీ చేస్తూ ఉన్నాము. ఒక 2 డేస్లో దాని గురించి కూడా మీకు గట్టిగా పూర్తి స్థాయిలో వివరించేసేసి సరే పోటీ పెట్టుకొని ముందుకెళ్దాం. దాంట్లో ఎటువంటి లేదు, పోటీకి అయితే సిద్ధమే. కాబట్టి ఇదొక మీతో అందరికి ఇస్తున్న ఒక అప్డేటు. అదేవిధంగా ఈరోజు ఒక మంచి పెట్టుబడి పెట్టే వాళ్ళని మన కోసం వాళ్ళు వస్తూ ఉన్నారు. ఏ ప్రాజెక్ట్కైనా కూడా వాళ్ళు కాస్త దీంట్లో మనకి చాలా రీజనబుల్ దీనికి ఇచ్చేది. కాబట్టి మనం ఎక్కడన్నా సొంతంగా వేయటానికి కూడా మనం పూనుకుందామని చెప్పేసి అనుకున్నాం. దానికి ఒక 100 ఎకరాలు వినుకొండ దగ్గర సెట్ చేద్దాము. దాని ద్వారా మనం పూర్తిది స్థాయిలో మన సొంతంగా కూడా ఇప్పుడు దాకా మార్కెట్లో ఎవరు ఇవ్వని రేటుకి మన సొంత దానికి ఇచ్చినట్టయితే మార్కెట్ మొత్తం కూడా మిగతా వెంచర్ ఓనర్స్ కూడా అదేవిధంగా ఇచ్చినప్పుడు ఏంటంటే ఎంతో కొంత కస్టమర్స్ అందరికి కూడా చాలా బెనిఫిట్ అవుతారు. దాని గురించి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మనకి కార్డ్స్ వచ్చేసేసి రేపు కార్డ్స్ డెలివరీ అవుతున్నాయండి. అదేవిధంగా మనకి సాఫ్ట్వేర్ కూడా ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది. ఇంకా మనం ఎవరైతే ఉన్నామో రేపు ఒక గ్రూప్ తయారు చేస్తున్నాం. సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్స్ అట్లానే యాక్టివ్ మెంబర్స్ది మొత్తానికి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఈ జూమ్ మీటింగ్లో 1000 మందిని ఎట్లా తీసుకురావాలన్న దాని మీదే ఫస్ట్ ప్రయత్నంగా ఎవరైతే మనం సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్స్ అట్లానే ఎస్ఎంఎం క్యాడర్లో ఉన్నారో వాళ్ళందరం ఒక చర్చ చేసుకొని ముందు మనతోటే స్టార్ట్ చేసి ఖచ్చితంగా జూమ్ మీటింగ్కి ఉగాది రోజుకి ఒక మినిమం ఒక 400 నుంచి 500 మందిని వచ్చేటట్టు టార్గెట్ పెట్టుకొని చేద్దామని అనుకుంటా ఉన్నాం. అదే రకంగా అన్ని వెంచర్లకు సంబంధించి ప్రింటింగ్ కూడా జరుగుతుంది. అదేవిధంగా మన ఖమ్మం టీంకి సంబంధించి ప్రింట్ కూడా ఒక పక్క రిసార్ట్స్ ఇది, ఒక పక్క
మన వెంచర్కి సంబంధించిన హైలైట్స్ తోటి రేపటికి మీకు మొత్తం కూడా అందరికి కూడా మన బ్రోచర్స్ పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఖమ్మం వెంచర్లో కూడా మనం ఇక్కడ మౌంటైన్ వ్యాలీలో ఇచ్చినట్టు ఇక్కడ కూడా ఒక 20 లక్షలు పెట్టుబడి పెట్టిన వాళ్ళకి 20,000 రెంట్ ఇచ్చేటట్టు 450 స్క్వేర్ యార్డ్స్ ఇస్తే బాగుంటుందన్న ప్రపోజల్ వచ్చింది. దాన్ని ఒకసారి వెంకటరత్నం గారు మేము మాట్లాడుకుని దీని తర్వాత దాన్ని కూడా ఓకే చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ రాబోయే ఉగాది తర్వాత రేటు కూడా ఎన్హాన్స్ చేసి ఇమీడియట్గా అక్కడ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేసేద్దాము చాలా ఫాస్ట్గా అన్న దీంతో ఉన్నాము. కాబట్టి ఎవరున్నా కూడా ఈలోపు ఈ 10 రోజుల టైం ఉంది. ఈ 10 రోజుల టైంలో పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసుకుంటే చాలా మీకు మార్కెటింగ్ కూడా ఈజీ అవుతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. కాబట్టి దాని గురించి కృషి చేస్తారని చెప్పేసి ఆశిద్దాం. అదే రకంగా లాస్ట్ ఒక 4 days బ్యాక్ వచ్చేసేసి శివకృష్ణ గారు, శివప్రసాద్ మరియు మన యుగంధర్ గారు అట్లానే సలీం గారు అని చెప్పేసి ఒక వెంచర్ ఓనర్ వచ్చారండి. అది 3 రోడ్లు కలిసే జంక్షన్. దానికి సంబంధించి కూడా మీకు బ్రోచర్ అది వాళ్ళ మాట్లాడేసేసి ఈ జూమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత రత్న గారితో మాట్లాడి అది కూడా ఓకే చేసేస్తాము. అదే రకంగా లక్ష్మీపురం అనే ఏరియాలో కొంచెం ముందు అక్కడ కూడా ఒక 3,000 గజాలు వచ్చింది చాలా రీజనబుల్ రేట్కి. దాన్ని కూడా డిస్కస్ చేసి ఒకే బ్రోచర్లో రెండింటిని ఇచ్చేసేటట్టు మనం ముందుకెళ్దాం. ఎందుకంటే ఇది బంధం శ్రీనివాస్ గారికి అట్లానే మదిర టీంకి కాస్త దగ్గరుంట చూసింది. చాలా బాగుంది వెంచర్. అది చిన్న ఇది ఒక రోజులోనే క్లోజ్ చేసేయచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది మనకి. దాన్ని కూడా రేపు దాని గురించి కూడా పూర్తిగా చెప్పడం జరుగుద్ది. నెక్స్ట్ మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది కార్డ్స్ మీద. ఆ కార్డ్స్ దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఎట్ ఏ టైం మనకి ప్రతి వెంచర్ కూడా మనకి చాలా ఫాస్ట్గా, ఎందుకంటే కస్టమర్ ఎక్కువ వస్తారు కాబట్టి కార్డ్స్ తీసుకోవటానికి వాళ్ళందరికీ కూడా మన వెంచర్స్ గురించి కూడా తెలియజేయడానికి వీలవుతుంది. అదే రకంగా రేపు లేదు ఎల్లుండి మన లింగాపురం వెంచర్ కూడా ఓపెన్ చేస్తున్నాము. కొద్ది ప్లాట్లే ఉన్నాయి. అది అమరావతికి చాలా దగ్గర, ఇది క్యాపిటల్ ఏరియాకి. అదే రకంగా ముందు నుంచి మనకి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవే వెళ్తుంది. E5 రోడ్డు ఉంది. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు ఉంది. మొత్తం కూడా చాలా దాని గురించి నెక్స్ట్ డాక్టర్ సలీం గారు ఒక 2 minutes మీ అందరికి వివరించే ప్రయత్నం చేస్తారు. అందరిని కూడా ఇన్వైట్ చేస్తారు. అదే రకంగా ఇంకా నెక్స్ట్ మనకి ఒక ఈ ఉగాదిలోపు ఒక దగ్గర ఒక 30 నుంచి 40 ఫ్రాంచైజీల దాకా ఓపెన్ అవుతున్నాయి. దాని గురించి కూడా మీకు మొత్తం వివరంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి రీసెంట్గా తిరుపతి నుంచి కూడా వాళ్ళు కూడా ఒక 2-3 daysలో తిరుపతి నుంచి వస్తూ ఉన్నారు. తిరుపతిలో కూడా స్టార్ట్ అవుద్ది. అట్ ది సేమ్ టైం నెల్లూరులో స్టార్ట్ అవుద్ది. ఒంగోలు ఆల్రెడీ సుబ్బారావు గారు స్టార్ట్ చేసి మంచిగా చేస్తూ ఉన్నారు. మనకి ఇంకా నెక్స్ట్ మనం కాస్త కాన్సన్ట్రేట్ చేయాల్సింది కడప, కర్నూలు, అనంతపూర్ అండి. దాని గురించి కూడా ఎవరైతే ఉన్నారో మీకు ఎక్కడ ఎవరిదైనా టీమ్స్ ఉన్నా ఎవరైనా ఉన్నా కూడా ఒకసారి మనం రివ్యూ చేసుకొని దాని ప్రకారం ముందుకెళ్తే ఎంటైర్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అంతా అవుద్ది. అదే రకంగా మనకి తెలంగాణకు సంబంధించి ఖమ్మం టీమే ఇప్పుడు రంగారెడ్డి వెళ్ళారు, హైదరాబాద్ వెళ్ళారు, అట్లానే వరంగల్ వెళ్ళారు, అట్లానే కొంతమంది నిజామాబాదు, అదే రకంగా ఆదిలాబాదు, మంచిర్యాల. నెక్స్ట్ అక్కడ కూడా ఉన్నాయన్నీ కూడా ఆటోమేటిక్గా ఒక ఈ ఉగాదిలోపు ప్రతి జిల్లా హెడ్-క్వార్టర్లో మనం ఒక చిన్న మీటింగ్ పెట్టుకునే ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా మొత్తంలోకి వెళ్ళుద్ది. అంతమంది మన దగ్గర చెప్పడానికి ఏమీ ఇప్పుడు దాకా మనం టీంను బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు వచ్చేసేసి సర్వీసులు వచ్చేసేసి ఆల్మోస్ట్ ఆల్ అన్నీ మనకు ఉగాదికి ఓపెన్ అయిపోతాయి. కాబట్టి కాస్త మనం ఫాస్ట్గా టీం గ్రో చేసుకునేదాన్ని చూస్తే 100% మనందరం కూడా మనం అనుకున్నట్టు ఎప్పుడు అనుకుంటాం 10, 100, 1000, 10,000 అని. ఆ 10,000 అవటం పెద్ద ఇది కాదు. ఆ 10,000కు చేరువలో దగ్గరగా ఒక 4 ఉన్నారు. కాబట్టి అందరం కూడా 10,000కి చేరువయ్యి
మనం సంవత్సరానికి 10 కోట్లు సంపాదించే దిశగా అందరం ప్రయత్నిద్దామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వెంకటరత్నం గారికి, ఓపిక్గా విన్న మీరందరూ కూడా కోటేశ్వరులు కావాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్ గా మీరు అన్నట్టు వికారాబాద్దే కాదు మిగతా ఏరియాల్లో కూడా మనం మాట్లాడుకొని ఖచ్చితంగా తొందరగా క్లోజ్ చేయడాలు ప్లస్ మిగతావి కూడా మీరు చెప్పిన సజెషన్ ప్రకారం ముందుకెళ్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. నవ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ డాక్టర్ సలీం గారిని ఓన్లీ ఒక 5 minutes లో కంప్లీట్ చేయవలసిందిగా, మాట్లాడవలసిందిగా 5 minutes లో కంప్లీట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. డాక్టర్ సలీం గారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. మై డియర్ ఫ్రెండ్స్, కొద్ది రోజులుగా మనం ఎదురు చూస్తున్న ఒక రాజధానికి అతి దగ్గరలో ఉన్న అమరావతికి, గుడి అమరావతికి కేవలం 3 kilometers డిస్టెన్స్ లో ఉన్న ఒక మంచి వెంచర్ అండి. అది యాక్చువల్గా 72 acres వెంచర్. అది వెంచర్ కూడా దాదాపుగా 95% కంప్లీట్ అయిపోయిందండి. అది మెయిన్ హైలైట్స్ ఏంటంటే సార్, దాంట్లో 3 హైలైట్స్ ఉన్నాయి. ఈ వెంచర్ మొత్తం కూడా 60 అడుగుల రోడ్లు, 40 అడుగుల రోడ్లు, గ్రౌండ్ వాటర్ 30 feet స్వీట్ వాటర్, దానిలో ఓవర్ హెడ్ ట్యాంక్, ఎలక్ట్రిక్ లైట్స్, తర్వాత పార్క్స్, దాదాపుగా డెవలప్మెంట్స్ బాగా ఇచ్చారు. రెండోది కేవలము 400 meters లో ఓఆర్ఆర్ 189 kilometers రౌండ్ వచ్చే ఓఆర్ఆర్ 10 వరుసల రోడ్డు వచ్చిందండి. అది కేవలము మన వెంచర్కి 400 meters లోనే ఉందండి. దానికి సెంట్రల్ గవర్నమెంట్ 25,000 crores ఆల్రెడీ శాంక్షన్ చేసింది. రెండోది వచ్చేసి మనకి వెంచర్కి ఉత్తరం వైపున కేవలం 200 meters లో సీడ్ యాక్సెస్ రోడ్ E5 ఉందండి. దాన్ని బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు. వర్క్ జరుగుతూ ఉందండి, కావాలంటే మనం చూడొచ్చు. ఊరికి ఇమీడియట్ గా పక్కనే ఉంది, దక్షిణాన ఊరు ఉంది. తూర్పు వైపున వచ్చేసి ఆల్రెడీ 4-way line శాంక్షన్ అండి, 4-way line శాంక్షన్ అయింది. అట్లాంటి మంచి ప్రదేశంలో 200 square yards, 300 square yards బిడ్స్ ఉన్నాయి. ఈ బిడ్స్ కూడా తూర్పు పడమర బిడ్లు అండి. కొన్ని అయితే తూర్పు, పడమర, దక్షిణం 3 కలిసిన బిడ్లు కూడా ఉన్నాయి సార్. దాంట్లో 200, 300 square yards బిడ్లు ఉన్నాయి. ఎక్సలెంట్ ప్లేస్, మంచి హైట్ ప్లేస్ అండి. ఎలాంటి వరదలు ఎట్లాంటివి వచ్చినా సరే అది మునిగే ప్లేస్ అయితే కాదండి. ఇప్పుడు మన వరదలప్పుడు కూడా చూసాం, మంచి హైట్ ప్లేస్, వాటర్, గ్రౌండ్ వాటర్ బాగున్నది. తర్వాత ప్రతి 5 minutes కూడా బస్సు సౌకర్యం ఉంది. హాస్పిటల్స్ అన్ని విధాలుగా కూడా దగ్గరలో ఉన్నాయి. ఆ సీడ్ యాక్సెస్ E5 నుంచి మనం కేవలం 7 minutes లో 4 capitalలోకి మనం వెళ్ళగలుగుతాం. దానికి హైదరాబాద్ నుంచి వచ్చే ప్రతి బస్సు కూడా మనకి సీడ్ యాక్సెస్ E5 దగ్గరకు వచ్చేసి అక్కడ నుంచి సిటీలోకి వెళ్ళాలండి. దాని పక్కనే పడమర వైపునే లాజిస్టిక్ పార్క్, ఫార్మా గోడౌన్స్ రెడీ అవుతుందండి. తర్వాత మనకి అక్కడ బుద్ధ స్టాచ్యూ దగ్గర ఇంటర్నేషనల్ టూరిజం కారిడార్ రాబోతుందండి. ఇట్లాంటి అన్ని రకాల సౌకర్యాలున్న ఈ మన బెస్ట్ వెంచర్, పెద్ద వెంచరు. తర్వాత దేవుని దేవల్ల ఫ్యూచర్ లో మంచి రేటు, రూపాయికి రూపాయి కలిసే వెంచరు. మన ఏదైతే మన అధినేత, మన రియల్ భూమి అధినేత గారి కోరిక మీదకి ఈ రేట్లు మనం ఇచ్చేద్దామండి. అందరికి కన్వీనియంట్ గా ఉందాం అని రేటు కూడా ఒక రీజనబుల్ గా రేటుగా అడిగారు. ఆ విధంగా ఇవ్వటం జరిగింది. దీనికి ఏంటంటే అందరూ కూడా మీరు కొనుక్కోవచ్చు, మీ మిత్రులకి ఇప్పించవచ్చు. ఎవరు తీసుకున్నా సరే రేట్ కూడా రీజనబుల్ గా ఉంది. అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి, సిఆర్డీ అప్రూవల్ వెంచర్ కాబట్టి. మీరు రేపు గురువారం రోజున అందరూ వస్తారని ఈ వెంచర్ చూసి మీరు అక్కడ దగ్గరలో రేట్లు ఎలా ఉన్నాయి ఒకసారి విచారించుకోవచ్చు.
మీరు ఆ ఏరియాలో ఎక్కడ కనుక్కున్నా 18,000కు పైన కానీ 18,000 తక్కువ లేవండి. అలాంటి ఒక మంచి వెంచర్ మీ చేతిలోకి మరి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వెంచర్ రేపు గురువారమే మన చేతిలోకి రాబోతుందండి. దానికి ఏదో మన లక్కీ టిప్స్ పెట్టడం కానీ ఇంకొన్ని కూడా చేస్తున్నాము. రేపు ఫైనలైజ్ చేసేసి మన చైర్మన్ గారు, మన మిత్రులు మన శౌరవ్ రోహిత్ గారు, కబయ్ చౌదరి గారు, చంద్ర మాస్టర్ గారు, తర్వాత వచ్చేసి మన రత్నం గారు అందరు కలిసి మాట్లాడి ఒక డిసిషన్ తీసుకొని ఈవినింగ్ ఫైనల్ గా ఏమేమి ఆఫర్స్ వస్తాయి అనేది కూడా మనం మై డియర్ ఫ్రెండ్స్ మీరందరూ రండి, ఆ వెంచర్ చూడండి, ఆ దగ్గరలో విచారించుకోండి. విచారించుకున్న తర్వాత మంచి వెంచర్ అయితే మీరు చూసి తీసుకోండి. దానికి చూసి మా ఆతిథ్యం కూడా స్వీకరిస్తారని చెప్పేసి మనవి చేసుకుంటూ మన మబ్బు వెంకటరత్నం గారు మన జూమ్ మీటింగ్స్ అయితే దిగ్విజయంగా నడుపుకుంటూ వస్తున్నారు. వాళ్ళ వాయిస్ తోటి అందరినీ మెస్మరైజ్ చేస్తూ కూడా మంచి క్లియర్ కట్ సబ్జెక్ట్ ఇస్తూ వస్తున్నారు. వారికి మన చైర్మన్ గారికి, తర్వాత శౌరం రోహిత్ గారికి, పూర్ణచంద్ర మాస్టర్ గారికి, తదితరులు మన సీనియర్స్ ఎవరైతే ఈ జూమ్ లో వస్తున్నారో దగ్గర 69 మెంబర్స్ వచ్చినట్టు ఉన్నారు. అందరికీ నేను ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు ఇచ్చిన 5 minutes కరెక్ట్ 5 minutes లోనే క్లోజ్ చేస్తున్నారని తెలియజేసుకుంటూ ఈ వెంచర్ ని ఓపెనింగ్ రోజే క్లోజింగ్ అన్నట్టుగా మీరు కూడా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా మన అందరి ఆశయం ఇమ్మీడియట్ గా స్పూన్ డెవలపర్స్ ఏదైతే ఉందో మీ వెంచర్ గురువారం ఏదైతే లాంచ్ చేస్తున్నామో ఆ లాంచింగ్ ప్రోగ్రామ్ కి అందుబాటులో ఉన్న అందరూ వచ్చి ఖచ్చితంగా ఓపెనింగ్ రోజే క్లోజింగ్ చేయడానికి ప్రయత్నం చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, నా తరపున కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నవ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ రోహిత్ గారిని కంక్లూడ్ చేయవలసిందిగా కోరుతున్నాను. రోహిత్ గారు అవకాశం ఇవ్వలేదు. రేపు రోహిత్ గారు ఫ్రాంచైజీ వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారండి, దీనిలో ఉంటున్నారు కాబట్టి సుబ్బారావు గారికి ఒక 2 నిమిషాలు అవకాశం ఇచ్చి నేనే కంక్లూడ్ చేస్తాను. ఓకే సుబ్బారావు గారు, ఈరోజు మీ అప్డేట్స్ ఉంటే చెప్పండి, దెన్ ఐ విల్ కంక్లూడ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. వాయిస్ వినిపిస్తుందా సార్? ఫుల్ క్లియర్ సార్. ఓకే, అందరికి గుడ్ ఈవినింగ్. సో ఈ రియల్ భూమ్ సృష్టికర్త శ్రీనివాస్ గారికి, మా స్పాన్సర్ అయిన నన్ను పరిచయం చేసిన కోట శ్రీనివాస్ గారికి, వెంకటరత్నం గారికి, ఈ టీంలో ఫాలో అవుతున్న ఆల్ లీడర్స్ కి అందరికి గుడ్ ఈవినింగ్. సో ఇవాళ నా అప్డేట్స్ కొత్తగా ఒక 3 లైన్స్, ఫస్ట్ లైన్లు యాక్టివ్ లైన్స్ తయారు చేశాను ఇవాళ. వాళ్ళ ద్వారా, వాళ్ళ రిఫరెన్స్ ద్వారా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా, వాళ్ళ సర్కిల్ ద్వారా మోర్ దెన్ ఒక 60 ఐడీస్ అయితే వేసి వాళ్ళందరినీ ఫాలోఅప్ చేసి ఒక గ్రూప్ మీటింగ్ లాగా కనెక్ట్ చేయడానికి రెడీ చేస్తున్నాం. హరీష్ బాబు గారు చెప్పినట్టుగా మనం చెప్పే ప్రతి పాయింట్ చాలా యాక్టివ్ గా స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. మాకు ఇప్పుడు దాకా వెల్నెస్, మెడికల్ భూమే కానీ రియల్ ఎస్టేట్ భూమి అనేది మాకు పరిచయం లేదు. కానీ ఇనే కొద్దీ చాలా యాక్టివ్ గా వినబుద్ధి అవుతుంది, ఫాలో బుద్ధి అవుతుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. ముందు వినడానికి ట్రై చేస్తున్నాం, నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాం. మా స్పాన్సర్ లాగా కోట శ్రీనివాసరావు లాగా పరిగెత్తడానికి ట్రై చేస్తున్నాం. 100% మా స్పాన్సర్ తోటి మేము పోటీ పడుతున్నాం. సో ఇక్కడ గట్టి టీంనే తయారు చేస్తున్నాం. ఇంకా ఏదైనా నెక్స్ట్ జిల్లాస్ కూడా ఏమైనా ఉంటే మన మన శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా, ఫౌండర్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇంకేదైనా ఉంటే దృష్టి చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అన్ని జిల్లాస్ అన్ని కవర్ చేసినప్పుడు బిజినెస్ కూడా ఫాస్ట్ అవుతుంది. కనుక ఒక టీం గెలవాలి అంటే ముందు ఆట ఆడే వాళ్ళు కావాలి. సో నేను ఆట ఆడే లీడర్స్ తయారు చేస్తున్నాను. తర్వాత ఆటోమేటిక్ గా విన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో హెల్త్ పరంగా అయితే నాకు పూర్తిగా నాలెడ్జ్ ఉంది. మెడికల్ పరంగా, రియల్ ఎస్టేట్ లో నేను పూర్తిగా ఇప్పుడే నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాను.
సో మంచి టీం తయారు చేయడానికి నేను టైం స్పెండ్ చేస్తున్నాను. అలానే రేపు లింగాపురం బ్రాంచ్ అక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది కాబట్టి దానికి కూడా నేను ప్లాన్ చేసుకుంటున్నాను. సో ఇదే నా అప్డేట్ ప్రెజెంట్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. డెఫినెట్ గా మీరేమి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నవారు కాదు, కొన్ని మెళకువలు నేర్చుకుంటున్నారు. మీరు ఆల్రెడీ మీకున్న అనుభవం మోర్ దాన్ ఎనఫ్. నేను మీలాగా వచ్చిన వాడిని. డెఫినెట్ గా మీరు 4వ జిల్లా, ఇప్పుడు మనం ఇందాక నుంచి 3 అనుకుంటున్నాం, ఇప్పుడు మీద 4వ జిల్లా కాంపిటీషన్ లో ఉంటుంది. అందులో యాక్టివ్ ఉన్న జిల్లాస్ నేను పోటీ పడుతున్నాను. తప్పకుండా సార్, తప్పకుండా. ఆల్ ది వెరీ బెస్ట్. డెఫినెట్లీ యూ విల్ సక్సీడ్ ఇన్ యువర్ వాట్ ఎవర్ ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో వాటి అన్నిటిలో సఫలీకృతం అవుతారు. ఎటువంటి డౌట్ లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ రామ్ ప్రసాద్ గారిని మీ అప్డేట్స్ ఇవ్వండి. దెన్ ఐ విల్ క్లోజ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మన రియల్ భూమిలో ఉన్న జూమ్ మీటింగ్లో ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు సార్. ఈరోజు నేను ఇక్కడ హోటల్ ఐలాపురంలో న్యూ స్కిన్ అని చెప్పి ఒక హెల్త్ కాన్సెప్ట్ అంటే బ్యూటీ కాన్సెప్ట్కి సంబంధించి వెళ్ళాము. వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. మన రియల్ గురించి చర్చించడం జరిగింది. అట్లాగే ఇక్కడ సత్యనారాయణపురంలో ఉన్న ఒక 10 మందితో మాట్లాడాను ఈరోజు. 10 మందికి కూడా మన కాన్సెప్ట్ని వివరించాను. విజయలక్ష్మి గారని ఒక ఆవిడ కూడా ఒక 10 మందిని జాయిన్ చేయడం జరిగింది ఈరోజు. అంటే ఒకరికి చెప్పి ఆ 10 మందిని ఏమంటే గ్యారంటీగా ఇస్తున్నారు. వాళ్ళ ఫోన్లో ఉన్నవన్నీ కూడా మనకి చెప్పేసి వెళ్తే మనం మోటివేట్ చేసి చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈజీగా వాళ్ళు ఫోన్ నెంబర్లు ఇస్తున్నారు. ఫోన్ నెంబరు మనకి ఏజ్ పేరు ఉంటే సరిపోతుంది. కాబట్టి మనం రిజిస్ట్రేషన్ చేయడానికి కేవైసీ అనేది తర్వాత పూర్తి చేసుకుంటారు. కాబట్టి ముందు వాళ్ళని ఎంటర్ చేసేస్తున్నాము. అట్లా తర్వాత మన ఏలూరులో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఒక వెంచర్ వేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అట్లాగే వైజాగ్లో ఒక డెవలపర్తో మాట్లాడాము. రోహిత్ గారితో కూడా మాట్లాడిస్తాను వాళ్ళతోటి. అట్లాగే మనకి బెంగళూరుతో ఒకరితో మాట్లాడడం జరిగింది. హైదరాబాద్తో మళ్ళీ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, పెద్ద ప్రాజెక్టు. వాళ్ళతో కూడా మన అసోసియేషన్లో జాయిన్ చేసి వాళ్ళ ద్వారా కూడా చేయడానికి రెడీ చేస్తున్నాము. అట్లా ఈరోజు ఒక కనీసం 20-30 మందితో మాట్లాడడం జరిగింది. నేను హరీష్ బాబు గారిని ఆదర్శంగా తీసుకున్నాను వాళ్ళతో పోటీ పడటానికి. అట్లా ప్రతి ఒక్కళ్ళు హరీష్ బాబు గారిని ఆదర్శంగా తీసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా టీము 10,000 అవ్వడానికి ఎంతో సమయం పట్టదు. అట్లాగే నేను 10 మందిని వికారాబాద్లో రిక్రూట్ చేశాను ఇంతకుముందే. అట్లా మంచిర్యాలలో ఒక 10 మందిని చేశాను. వీళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళు మోటివేట్ చేసి యాక్టివేట్ చేస్తే వాళ్ళు కూడా తలో 10 మంది చేసి తొందరగా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ నాది 3,800కి వచ్చేసింది. రోజుకు ఒక 50 నుంచి 100 వరకు అవుతుంది. అట్లా ఎంతో తొందరలో 5,000ని మనం కంప్లీట్ చేయొచ్చు. మన రియల్ భూమి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఇది ఈరోజు అప్డేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా 1000 దాటిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. నా రిక్వెస్ట్ ఒక్కటే, ఆ 1000 మందిలో కనీసం ఒక 100 మందిని జూమ్ మీటింగ్కి వచ్చే విధంగా మీ ఫస్ట్ లైన్ను రిక్వెస్ట్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని. కానీ ఈ విషయంలో నేను వికారాబాద్ టీంని స్పెషల్గా అప్రిషియేట్ చేస్తున్నాను. ఎంతమంది కాదు సార్, నా దగ్గర గట్టి వాళ్ళు ఎంతమంది ఉన్నా నేను చెప్పిన మరుక్షణం నా దగ్గర ఉండాలి. వాళ్ళు నేను చెప్పిన మరుక్షణం ప్లాట్ అమ్మాలా, నేను చెప్పిన మరుక్షణం సర్వీస్ తీసుకోగలగాల అని మాట్లాడారు వాళ్ళు ఈరోజు. చాలా ఆనందం వేసింది. సో అంటే మిగతా వాళ్ళు అలా అని కాదు. నేను ఆ పాయింట్ ఏంటంటే, మనం దాదాపు 100 మందిని మనం ఉంటే ఈ 100 మందిలో 10 మంది మన దగ్గరకు వచ్చి కనీసం జూమ్ మీటింగ్కు ప్లస్ రేపు పొద్దున ఇంకో మీటింగ్కు, రేపు పొద్దున ఇంకో యాక్టివిటీకి లేదా ఇంకో సర్వీస్కు ఉపయోగపడే విధంగా యాక్టివ్ మెంబర్స్గా ఉండాలన్నది నా కోరిక, నా రిక్వెస్ట్. దయచేసి ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి. ఇంకో పాయింట్ కూడా ఉంది. వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా వాడు ఏంటంటే ఏదో సామెత చెప్తారు కదా, పనికిరాని గడియారం కూడా రోజుకు 2 సార్లు టైం చూపిస్తుంది అని చెప్పేసి. వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళని మనం అనుకున్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తెలివితేటలతో ఏదో ఒక సర్వీస్లో వాళ్ళు గెటాన్ అవుతారు. సో ఆ రీతిగా మనం వాళ్ళను మోటివేట్ చేయడము, వాళ్ళని యాక్టివేట్ చేయడం అనేది యాజ్ ఎ లీడర్గా మన బాధ్యత. సో బోత్ సైడ్స్ యాక్టివ్ మెంబర్స్ని తీసుకోవటం ఎంత ముఖ్యమో తీసుకున్న మెంబర్స్ని యాక్టివేట్ చేయడం కూడా లీడర్ బాధ్యత. సో ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు అప్డేట్స్ ఇచ్చినటువంటి కోట శ్రీనివాసరావు గారికి, హరీష్ బాబు గారికి, సుబ్బారావు గారికి, అదేవిధంగా రామ్ ప్రసాద్ గారికి, అట్ ది సేమ్ టైం డాక్టర్ సలీం గారికి, మన ఆద్యులు పూజ్యులు అయినటువంటి శ్రీనివాస్ నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇప్పటి వరకు
జూమ్ మీటింగ్ లో ఉండి రేపు ప్రతి ఒక్కరు కూడా నేనెందుకు ఇంకొకరిని యాడ్ చేసుకొని రాకూడదు నాతో పాటు అని ఆలోచిస్తున్నటువంటి మన అసోసియేట్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. తిరిగి రేపు సాయంత్రం 8 గంటలకు జూమ్ మీటింగ్ లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్ అలా.